మనోరంజన్ కాంప్లెక్స్ ముందు మీడియాతో మాట్లాడిన మంత్రి సీతక్క కరోనా వ్యాధిని ఆరోగ్యశ్రీలో చేర్చాలని ఇందిరా పార్క్ వద్ద ఏప్రిల్ 2021లో మేము నిరసన దీక్ష చేపట్టాం. గత ప్రభుత్వం మాపై అక్రమ కేసులు బనాయించి కోర్టుల చుట్టూ తిప్పుతుంది. కోర్టుల మీద పూర్తి విశ్వాసం ఉంది. మేము ఎలాంటి తప్పు చేయలేదు కాబట్టి నిర్దోషులుగా నిరూపించుకుంటాం. నాతో పాటు ఎన్ఎస్ఈఐ అప్పటి రాష్ట్ర అధ్యక్షుడు బల్మూర్ వెంకట్, హైదరాబాద్ ఇండస్ట్రీ అధ్యక్షుడు అజీజ్తో పాటు ఎన్ఎస్యుఐ కార్యకర్తలపై కేసులు నమోదు చేయించారు. కరోనాతో పేద ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఆస్తులు అమ్ముకొని లక్షల ఖర్చు చేసి చికిత్స చేసుకోవాల్సి వస్తుందన్న ఆవేదనతో మేము దీక్ష నిర్వహించాం. ఏప్రిల్ 25, 26 ఆ రోజులలో పీక్ స్టేజ్లో కరోనా ఉండే రాష్ట్ర వ్యాప్తంగా కరోనా తోటి పెద్ద ఎత్తున సఫర్ అవుతున్నటువంటి పేదల కోసం కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చండి అని మేము ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేస్తే, దీక్ష చేస్తే ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం ఆనాడు నా మీద, మరి ఆనాటి ఎన్ఎస్యుఐ అధ్యక్షుడు ఈనాటి ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ మీద, మా ఎన్ఎస్యుఐ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు అజిత్ మీద, ఇంకా మిగతా సోదరుల మీద మరి మేమేదో కరోనాను వ్యాప్తి చేస్తున్నామని ఉల్టా తప్పుడు కేసులు పెట్టడం జరిగింది. మేమేమో కరోనా టైంలో ఇల్లు చూసినాము, గడప గడప దిగినాము, కష్టాలు చూసినాము. పేదవాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్లో పోతే లక్షలలో ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది, వేల మంది చనిపోతున్నారు. కాబట్టి కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని మేము డిమాండ్ చేస్తే ఉల్టా మా మీదనే ఆ కరోనాను వ్యాప్తి చేస్తున్నారు అని మరి ఉల్టా కేసు పెట్టడం జరిగింది. దానికోసం ఈరోజు అటెండ్ అవ్వడం జరిగింది. సో మీరు చూస్తూ ఉన్నారు, మేము పబ్లిక్ ఇంట్రెస్ట్ లో ఆ రోజు కరోనా వ్యాధి నుంచి పేదవాళ్ళను కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఆరోగ్యశ్రీలో కరోనా చేర్చాలని ప్రజల యొక్క డిమాండ్, ప్రజల యొక్క అవస్థ చూసి మేము ఆనాడు పోరాటం చేయడం జరిగింది.